నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు ప్రచురించిన 'మనిషి నీడ' అనే చిన్న కథ విందామా? దీన్ని రాజీవ్ తాంబే గారు రచిస్తే, అనువాదం శ్రీవల్లి రాధిక గారు చేశారు. మరి 'మనిషి నీడ' ఏ విధంగా మాట్లాడుకున్నాయో ఒకసారి వినేద్దాము. ఒకసారి నీడకి మనిషి మీద కోపం వచ్చింది. నేను వెళ్ళిపోతాను అంటూ అది మనిషిని బెదిరించింది. కానీ నీడ అలా ఎలా వెళ్ళిపోగలదు? మనిషి నుంచి దూరంగా ఎలా జరిగిపోగలదు? నీడ కాళ్ళు మనిషి కాళ్ళతో ముడిపడి ఉన్నాయి. మనిషి కాళ్ళు నీడ కాళ్ళను పెనవేసుకున్నాయి. ఉక్రోషంతో నీడ వాదనకు తెగింది. "హ్మ్, ఇక చాలు. నన్నొదిలిపెట్టు. ఎప్పుడు నేను నీ కాళ్ళ దగ్గర పడి ఉండాలి? ఇలా నేల మీద పొర్లాడుతూ ఉండాలి? నా అంతటి నేను తలపైకెత్తుకుని నడిచే వీలే లేదు." భలే దానివే! నీకు వేరే తల ఎక్కడ ఉంది? నా తలే నీ తల కదా! నీకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది తల గురించి కాదు. నా ఆత్మాభిమానం గురించి. నాకు అర్థమయ్యింది. అయితే నాకు సమాధానం చెప్పు. నీడకి అసలెవరైనా విలువిస్తారా? ఎవరి నీడ చూసినా నల్లగానే ఉంటుంది. అందుకే దాని వైపు ఎవ్వరూ చూడరు. దాని భావాలను చదివే ప్రయత్నమూ చెయ్యరు. దాని మనసులో ఏముందో ఎవ్వరూ ఊహించలేరు. ఈ మాటలు అంటూ ఉంటే నీడమొహం మరింత నల్లగా తయారైంది. అలా ఎందుకనుకుంటున్నావు? నీవు నాకన్నా గొప్పదానివి. చాలా మందికన్నా గొప్పదానివి. నువ్వు వెళ్ళగలిగే చోటుకల్లా అందరూ వెళ్ళలేరు. నువ్వు చేయగలిగిన పనులు ఈ లోకంలో ఎవ్వరూ చేయలేరు. నిన్ను చూసి చేసిన ఊహలతో అసలు ఈ ప్రపంచ స్వరూపమే మారిపోయింది. ఏమిటి? నిజంగానా? ఎలా? చెప్పు. అదేమిటో వివరంగా చెప్పు. చిరునవ్వు నవ్వుతూ మెల్లగా చెప్పాడు. చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ భూమి నీడ చంద్రుణ్ణి కప్పిస్తుంది. అప్పుడు నీ ప్రాముఖ్యమేమిటో అందరికీ తెలిసిస్తుంది. అసలు ఈ భూమి గుండ్రంగా ఉందని మనుషులకెప్పుడు తెలిసిందనుకుంటున్నావు? చంద్రుని మీద పడిన భూమి నీడను చూసినప్పుడే. ఇంకా, ఇంకా ఏమిటి? చెప్పు చెప్పు. త్వరగా చెప్పు. నాకు ఇదంతా వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు సమయం తెలుసుకోడానికి చేతికి గడియారం పెట్టుకుంటున్నాము. కానీ చాలా కాలం క్రితం సమయం తెలుసుకోవాలంటే ఏం చేసేవారో తెలుసా? సమయాన్ని తెలుసుకోవడానికి మొదట కనిపెట్టిన విధానం నిన్ను ఆధారం చేసుకుని ఏర్పడినదే. అంటే ఏమిటి? ఈ భూమి స్వరూపాన్ని గురించిన జ్ఞానము, కాలాన్ని గురించిన విజ్ఞానము మాకు నీ వలననే కలిగాయన్నమాట. మాట్లాడుతుండగానే సాయంత్రం అయిపోయింది. నీడ మనిషి కన్నా పొడుగ్గా సాగిపోయింది. అది చూసి మనిషి నవ్వాడు. అతనితో పాటు నీడ కూడా నవ్వింది.